హాయ్ అండి, వెల్కమ్ టు లత స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి వీడియో ఎయిత్ హిస్టరీలో స్వతంత్రానంతర భారతదేశం ఈ లెసన్ సంబంధించిన వీడియో. ఇందులోని ఫస్ట్ వన్, 1950లో ఏర్పాటైన ప్రిస్ట్ ప్లానింగ్ కమిషన్కు మొదటి అధ్యక్షుడి పేరు. 1950లో ఏర్పాటైన ప్రిస్ట్ ప్లానింగ్ కమిషన్కు మొదటి అధ్యక్షుడి పేరు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఉప ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ఉప ప్రధానమంత్రి ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఒక ముఖ్యమైన లక్షణం సార్వత్రిక వయోజన ఫ్రాంచైజీని స్వీకరించడం. క్రింది స్టేట్మెంట్లో ఏది ఈ పదాన్ని ఉత్తమంగా వివరిస్తుంది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, 21 ఏళ్ల పైబడిన భారతీయులందరికీ ఓటు వేయడానికి అనుమతి ఉంటుంది. దీని రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి మరాఠీ మరియు గుజరాతీగా ప్రత్యేక రాష్ట్రాలకు విభజించబడిన సంవత్సరాలు ఎంచుకోండి. ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి మరాఠీ మరియు గుజరాతీకి ప్రత్యేక రాష్ట్రాలకు విభజించబడిన సంవత్సరాలు ఎంచుకోండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1960. నెక్స్ట్ వన్, జవహర్లాల్ నెహ్రూ ఏ దేశ నమూనాలో పంచవర్ష ప్రణాళిక రూపొందించారు? జవహర్లాల్ నెహ్రూ ఏ దేశ నమూనాలో పంచవర్ష ప్రణాళికను రూపొందించారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, సోవియట్ యూనియన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో హిందూ పాలకుడు మహారాజా హరిసింగ్ మెజారిటీ ముస్లింల ప్రజలను పాలించిన ప్రదేశానికి పేరు పెట్టండి. భారతదేశంలో హిందూ పాలకుడు మహారాజా హరిసింగ్ మెజారిటీ ముస్లిం ప్రజలను పాలించిన ప్రదేశానికి పేరు పెట్టండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కాశ్మీర్. కాశ్మీర్ ప్రాంతంలో అధిక ప్రజలు ముస్లింలు, పాలకుడు మాత్రం హిందూ పాలకుడు. నెక్స్ట్ వన్, స్వతంత్రం తర్వాత భారతదేశం క్రింది వాటిలో దేని ఆధారంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించింది? స్వతంత్రం తర్వాత భారతదేశం క్రింది వాటిలో దేని ఆధారంగా రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించింది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మాట్లాడే భాష ఆధారంగా. నెక్స్ట్ వన్, అనేక ప్రావిన్సీల జిల్లా మరియు ప్రాంతీయ సరిహద్దులను పునర్వ్యవస్థీకరించాలని సిఫార్సు చేయబడిన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1956. నెక్స్ట్ వన్, ప్రణాళిక సంఘం డాష్ మోడల్ ఆధారంగా ఆర్థిక అభివృద్ధికి తగిన విధానాలను రూపొందించింది మరియు అమలు చేసింది. ప్రణాళిక సంఘం డాష్ మోడల్ ఆధారంగా ఆర్థిక అభివృద్ధికి తగిన విధానాలను రూపొందించింది మరియు అమలు చేసింది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మిక్స్డ్ ఎకనామీ. నెక్స్ట్ వన్, జవహర్లాల్ నెహ్రూ ప్రణాళిక సంఘాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? జవహర్లాల్ నెహ్రూ ప్రణాళిక సంఘాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1950. దీనికి ఇంకొక క్వశ్చన్ కూడా అడగొచ్చండి మనము. ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి అని కూడా అడగొచ్చు. దీనికి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, ఆగస్టు 15, 1947లో భారత జెండాను ఎగరవేసిన స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి. ఆగస్టు 15, 1947లో భారత జెండాను ఎగరవేసిన స్వతంత్ర భారత తొలి ప్రధానమంత్రి ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, కొత్త భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీని ఎంచుకోండి. కొత్త భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీని ఎంచుకోండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1950 జనవరి 26. నెక్స్ట్ వన్, పంజాబ్ రాష్ట్రం పంజాబ్ మరియు హర్యానాగా విభజించబడిన సంవత్సరాన్ని ఎంచుకోండి. పంజాబ్ రాష్ట్రం పంజాబ్ మరియు హర్యానాగా విభజించబడిన సంవత్సరాన్ని ఎంచుకోండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1966. నెక్స్ట్ వన్, క్రింది పదాలను నిబంధనలలో ఏది ఓటు హక్కును సూచిస్తుంది? ఏది ఓటు హక్కును సూచిస్తుంది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రాంచైజ్. నెక్స్ట్ వన్, బిలాయ్ ఉక్కు కర్మాగారం స్థాపించబడిన సంవత్సరం. బిలాయ్ ఉక్కు కర్మాగారం స్థాపించబడిన సంవత్సరం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1959. నెక్స్ట్ వన్, రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశం ఏది? రాష్ట్ర జాబితాకు సంబంధించిన అంశం ఏది? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి విద్య.
నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భీమ్రావ్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి జనవరి 26, 1950 తేదీని ఎంచుకున్నారు. ఎందుకు ఎంచుకున్నారు? భారత రాజ్యాంగం అమలులోకి రావడానికి 1950 జనవరి 26 తేదీని ఎందుకు ఎంచుకున్నారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ లాహోర్ స్టేషన్లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు 20వ వార్షికోత్సవం సందర్భంగా. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది. భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది ఏది? ఇక్కడ కానిది అడిగారండి, కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఇది రాజకీయ నాయకుల ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. నెక్స్ట్ వన్, ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి కోసం ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించబడింది. ద్విభాషా రాష్ట్రమైన బొంబాయి కోసం ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించబడింది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, మరాఠీ మరియు గుజరాతీ మాట్లాడేవారు. నెక్స్ట్ వన్, స్వతంత్ర భారత ఉప ప్రధానమంత్రి ఎవరు? స్వతంత్ర భారత ఉప ప్రధానమంత్రి ఎవరు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ వన్, ఇండోనేషియాలో బాండుంగ్ సదస్సులో ప్రపంచంలోని ఎన్ని దేశాలు చేరాయి? ఇండోనేషియాలో బాండుంగ్ సదస్సులో ప్రపంచంలోని ఎన్ని దేశాలు చేరాయి? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, 29 దేశాలు. నెక్స్ట్ వన్, తెలుగు మాట్లాడే వారి ప్రయోజనాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ కోసం నిరాహార దీక్ష చేసిన నాయకుడు. తెలుగు మాట్లాడే వారి ప్రయోజనాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ కోసం నిరాహార దీక్ష చేసిన నాయకుడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పొట్టి శ్రీరాములు గారు. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం సర్వోదయ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? ప్రతి సంవత్సరం సర్వోదయ దినోత్సవంగా ఏ రోజును పాటిస్తారు? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, జనవరి 30. నెక్స్ట్ వన్, ఆనకట్టలు నిర్మించడమే కాకుండా 2వ పంచవర్ష ప్రణాళికపై గట్టిగా దృష్టి సారించిన ముఖ్యమైన రంగాన్ని పేర్కొనండి. ఆనకట్టలు నిర్మించడం అంటే 2వ పంచవర్ష ప్రణాళికలో ఆనకట్టలు నిర్మించారు. అదే కాకుండా 2వ పంచవర్ష ప్రణాళికపై గట్టిగా దృష్టి సారించిన ముఖ్యమైన రంగాన్ని పేర్కొనండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఉక్కు వంటి భారీ పరిశ్రమల నిర్మాణం. నెక్స్ట్ వన్, భాషా ప్రాతిపదికన కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. భాషా ప్రాతిపదికన కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 1, 1953. నెక్స్ట్ వన్, ముక్తివాహిని డాష్ నాయకత్వంలో బెంగాల్ జనాభాచే స్థాపించబడింది. ముక్తివాహిని డాష్ నాయకత్వంలో బెంగాల్ జనాభాచే స్థాపించబడింది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ముజఫర్ రెహమాన్. నెక్స్ట్ వన్, మన రాజ్యాంగంలోని లక్షణాలు ఏది? మన రాజ్యాంగంలోని లక్షణాలు ఏది కాదు, లక్షణం కాదు అని అడిగారండి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, హిందూ మతానికి ప్రాధాన్యత ఇవ్వడం. నెక్స్ట్ వన్, ఏ తేదీ వరకు అనేక రాచరిక రాష్ట్రాలు పరిపాలన యూనిట్లు ఉంచబడ్డాయి? ఏ తేదీ వరకు అనేక రాచరిక రాష్ట్రాలు పరిపాలన యూనిట్లుగా ఉంచబడ్డాయి? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అక్టోబర్ 31, 1956. ఏ తేదీ వరకు అనేక రాచరిక రాష్ట్రాలు పరిపాలన యూనిట్లుగా ఉంచబడ్డాయి అంటే 1956 అక్టోబర్ 31 వరకు. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరంలో ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి ఈ సంవత్సరంలో ఏర్పడింది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1945. నెక్స్ట్ వన్, భారతదేశంలో తన 60వ స్వతంత్ర సంవత్సరాన్ని జరుపుకుంది. భారతదేశం తన 60వ స్వతంత్ర సంవత్సరాన్ని జరుపుకుంది. ఏ రోజు, ఏ సంవత్సరం అని? దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆగస్టు 15, 2007 సంవత్సరం. నెక్స్ట్ వన్, ఈ కారణంగా పాకిస్తాన్ 2 భాగాలుగా విభజించబడింది. ఈ కారణంగా పాకిస్తాన్ అండి, భారత్ పాక కాదు, పాకిస్తాన్ 2 భాగాలుగా విభజించబడింది. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి తూర్పు బెంగాలీ మాట్లాడే జనాభాపై ఉర్దూను విధించడం. నెక్స్ట్ వన్, అంటరానితనం యొక్క ఆచారం ఇలా వర్ణించబడింది అంటే పైవన్నీ అంటే
అమానవీయ ఆచారం, హిందూ సమాజంపై దూషించడం మరియు మట్టు పెట్టడం, ఇంకా అవమానకరమైన ఆచారం. ఇవన్నీ అంటరానితనం యొక్క ఆచారం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ మీకు 9th క్లాస్ హిస్టరీ కావాలన్నా లేకపోతే 6th క్లాస్ జాగ్రఫీ కావాలన్నా మీరు కింద కామెంట్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.